ప్రతి పురుషుడు కూడా సంఘములో కనబడాలి. చూడండి ఏమన్నాడు? సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ పురుషులందరూ ప్రభువైన యేహోవా సన్నిధిని కనబడవలెను. కొత్త నిబంధనకు వచ్చేసరికి పురుషులందరూ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించవలనని ఉంటది. ఏం చేయాలట? పవిత్రమైన చేతులకి ఏ అపవిత్రత తగలకూడదు. చేతులు అపవిత్రమైనవి ఉండకూడదు. ఎందుకు పవిత్రమైన చేతులు అన్నాడంటే, ప్రభువా ఈ చేతులతో ఏ పాపం చేయలేదు నాయన, ఈ చేతులతో ఎవరిని కూడా మేము కొట్టలేదు నాయన. వింటున్నారా? అదే కాన్సెప్ట్ మళ్ళీ మనకి ద్వితీయోపదేశ ఖండము 16వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. చూడండి ఒకసారి.